అలాగే ఇక్కడ వి1, వి2, వి3, వి4, వి5కు ఒక ఉదాహరణ ఇచ్చాను. గో అంటే వెళ్ళటము. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. అంటే గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము. ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ వి1కు ఇంగ్ చేర్చగా వచ్చింది. ఇది ప్రెజెంట్ పార్టిసిపల్. ఇక్కడ వి1కు ఎస్ గాని, ఈఎస్ గాని చేర్చగా వచ్చింది వి5. ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. ఇలా వెర్బ్స్‌తో పాటుగా వెర్బ్ ఫార్మ్స్ కూడా బాగా నేర్చుకున్నట్లయితే మనం ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడగలుగుతాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీడ్ ఇక్కడ 3 స్పెల్లింగ్స్ ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రొనౌన్సియేషన్ ఈస్ డిఫరెంట్. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. వి1, వి2, వి3, వి4, వి5. సో ఈ 5 రూపాలు కూడా ప్రతి వెర్బ్‌కు కూడా మీరు నేర్చుకోవాలి.